మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయింది. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, తులారాశి వారికి గడిచిన 2025 మొత్తము అస్సలు బాగాలేదు. అది ఏ రకంగా అనేటువంటిది మీకు నాకు మాత్రం తెలుసు. ఒక 4 విషయాలు చెప్తాను. ఇంకా మళ్ళీ సీక్రెట్ విషయాలను కూడా నేను చెప్పలేను. అయితే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో
2025 2025 జనవరి నుండి 2026 జూన్ వరకు కూడా అనారోగ్య సమస్యలు, గైనిక్ రిలేటెడ్, కాళ్ళకు సంబంధించినవి కానీ, సో ప్రదేశాల్లో మార్పులు కావచ్చును. అదేవిధంగా కొంతమేర మరటికల్ లైఫ్లో చాలా గొడవలు పెద్ద ఎత్తున. ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి వివాహం జరిగి కొంత గొడవలు ఏర్పడలు, సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళిపోవడం కానీ ఎవరైనా, లేదా కొంతమేర ఈ తులారాశి వారు ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా గృహములో కొన్ని సమస్యలు ఏర్పడము, అనూహ్యమైనటువంటి కొన్ని అవరోధాలు కావచ్చును, ఉద్యోగ మార్పిడి, ఇలా చాలా ఏర్పడ్డవి. ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి వల్ల మీ పిల్లలలో ఎవరికైనా ఒకరికి కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును. పిల్లలు చెడు మార్గంగా ఉంటే, పిల్లలు ఏమైనా విషయాన్ని దాస్తే అది బయటపడేటువంటి పరిస్థితి. ఉదాహరణకు మొన్న మన దగ్గరికి ఒక తల్లిదండ్రులు రావడం జరిగింది. గురువుగారు, మా కుమార్తె అసలు వివాహానికి ఒప్పుకోవడం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా కూడా మాకు సెట్ కావటం లేదు అని చెప్పి మా దగ్గరికి దగ్గరలో ఉండేటువంటి ఏరియా నుంచి వచ్చారు. సో ఆ అమ్మాయి చాట్ చూడడం జరిగింది. చూస్తే అమ్మాయికి ప్రేమ వివాహము అని ఉంది. అది కూడా కులాంతర వివాహం ఉంది అని మనకు అర్థమైంది. సో ఆ విషయం మన దగ్గర వారు దాచిపెట్టారు. ఎవరు? తల్లిదండ్రులు దాచిపెట్టి మనతో ఏం మాట్లాడారంటే, గురువుగారు అమ్మాయికి వివాహ గడియాలు ఎప్పుడు ఉన్నవి ఏమిటని అడిగారు. అమ్మ, ఈమె ఆల్రెడీ లవ్లో ఉండాలి, లవ్ రిలేటెడ్ ఉన్నారు, సో తప్పకుండా మీరు ఆ విషయం కనుక్కున్నాక నా దగ్గరికి రండి అని చెప్పారు. అయ్యో గురువుగారు, నిజంగానే మాకు ఏం చేయాలనో కూడా అర్థం కావడం లేదు, ఇది వాస్తవమే, మరి మేమేమో ఫలానా, వారేమో ఫలానా, సో మాకు ఈ మధ్యనే తెలిసింది, అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని వారు ఒక్క తీరుగా బాధపడుతున్నారు. అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్. సో కొన్ని ఏమిటి, వాటిపై ఏమైనా పాపగ్రహాల దృష్టి ఉంటే, లేదా కొంతమేర ఆ వివాహం జరిగే మా రెండు గ్రహాల మధ్య వేరే ఏమైనా యుద్ధి ఏర్పడితే అది కాదు, అయ్యే సిచ్యువేషన్ దాకా ఉంటుంది కానీ కాదు. అగో ఆ విషయం మనం చెప్పినాం, వారు ఎంతో సంతోషపడ్డారు. అట్లా ఉంటుంది అన్నట్టుగా. సో ఇక్కడ ఇప్పుడు ఈ తులా రాశికి సంబంధించినటువంటి వారి పిల్లల నుండి ఏదైనా శుభవార్త కానీ అశుభవార్త కానీ ఉంటుంది, ఇది గమనించుకోండి. కొన్ని నష్టాలు కూడా వాటిల్లే పరిస్థితి ఉన్నది, గృహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది, కొంత ప్రమాదాలు, అనూహ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో, అనుకోని సందర్భాలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు స్త్రీలతో ఉంటుంది, పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులతో ఉండే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ఎంతో శ్రమిస్తే కానీ ఫలితం దక్కని పరిస్థితి గోచరిస్తూ, మరి దీనికి తోడు వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నం చేయవచ్చును, తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది తులారాశి వారికి. అదేవిధంగా ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. కాళ్ళకు సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, లివర్ సంబంధించింది కానీ, అసిడిటీ రిలేటెడ్ కానొచ్చును, ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నవి. సో చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా చెబుతూ, మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉన్నది, మరి ఇది అది మ్యాచ్ అయితే మనకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది, అదే అద్భుతమైన విషయం. కనుక ఆ విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, సో తులారాశి వారికి మరొక మాట, చాలామంది కాల్స్ రూపకంగా, చాలామంది డైరెక్ట్గా కలుస్తున్నారు.
సో తులారాశి వారు కంగారు పడకండి, మంచి గడియలు రాబోతూ ఉన్నవి. మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్.